త్వరగా ఏమండి? బాగి ఏమైంది? షాపింగ్ మాల్ నుంచి ఇప్పుడే వచ్చేసా? ఏమో తెలీదండి, నాకేదో జరుగుతుంది అనిపించింది. మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కి వెళ్ళాలనే బయలుదేరాం మిస్ అమ్మ. మీకు అనిపించినట్టే సారుకు కూడా అనిపించి వెనక్కి వచ్చాం. స్కూల్లో ఉన్న అంజు కూడా మనలాగే ఫీల్ అయింది బాగి. సంథింగ్ ఈజ్ రాంగ్. పదండి సార్. బాలిక, సమయం మించిపోలేదు. ఇప్పటికైనా నీవు మాతో యమపురికి వస్తావని ఒప్పుకో. లేదు, నేను రాను. అయ్యో, నీకు ఇటుగా చెప్పాలను బాలిక. ఇక్కడ నా అవసరం ఏంటో కూడా మీకు తెలుసు కదా. ప్లీజ్ రాజుగారు, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి ప్లీజ్. నీ కర్తవ్యమును మాని ఆ బాలికతో ముచ్చట్లు పెట్టుకొని చుంటువా? లేదు ప్రభు, లేదు 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 రాజుగారు, ఆయన నాతో ఏం మాట్లాడట్లేదు. ప్లీజ్ రాజుగారు, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. ఇంకెప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడగను. ఆ బాలికను ఒప్పించి యమపురికి వచ్చేదవో లేక అచటనే ఉండదవో నిర్ణయించుకొనుము. ఆటోలోనే ప్రభు. రాజుగారు, రాజుగారు, హతవిధి. మిస్టర్ గుప్తా, ఇప్పుడేంటి నా పరిస్థితి? నా శక్తులు ఏం పనిచేయట్లేదు. మేము నీకు ముందే చెప్పిదిమి కదా బాలిక, మాతో పాటు యమపురికి రమ్మని. లేనిచో ఆ మాంత్రికురాలి దుష్ట పన్నాగమునకు నీవు బలగుదు అని కూడా చెప్పితిమి. మేము ఎంత విన్నవించినను నీవు మా మాటను పెడచెవిన పెడితివి. ఇప్పుడు చూడుము, నీకు ఎంత కష్టము వచ్చినదో. ఇప్పుడెలా మిస్టర్ గుప్తా? ఇందులో నుంచి ఎలా బయటపడాలి? నాకు మళ్ళీ మామూలు రూపమే రాదా? మమ్మలను ఇప్పుడు అడిగినా మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం బాలిక. మా ప్రభువులు వారిని చూచితివి కదా ఎంత ఆగ్రహంతో ఉన్నారో. అదేంటి మిస్టర్ గుప్తా, మీరు నాకు సాయం చేయరా? నిన్ను ఆదుకునవలనని మా మనసు పరితపించినను అందులకు మా ప్రభువుల వారు అంగీకరించట్లేదు. ఇది మా కర్తవ్యము. మా కర్తవ్యమును మేము నిర్వహించవలను కదా. అదేంటి మిస్టర్ గుప్తా, మీరు నాకేం హెల్ప్ చేయలేరా? చేయుటకు ఏమీ లేదు బాలిక. మా రెండు హస్తములు మా ప్రభువుల వారి ఆధీనంలో ఉన్నవి బాలిక. చెప్పు రణ్వీర్. అక్కడ పరిస్థితి ఏంటి మనోహరి? నథింగ్ రణ్వీర్, అంత క్యాజువల్ గానే ఉంది. అమరేంద్ర ఇంకా ఇంట్లోనే ఉన్నాడా? అమరేంద్ర బాకి ఇద్దరు ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా బయటకు పంపించు, మేము మళ్ళీ వస్తాం. ఈరోజు చంబ ఆత్మ బంధించి తీసుకెళ్తుంది. ఈరోజే పని పూర్తయిపోతుంది. ఏ కష్టం రణ్వీర్, ఏదో జరిగిందని చెప్పి ఆల్రెడీ బాగా డౌట్ వచ్చింది. అదేంటనేది మాత్రం అది కనిపెట్టలేదు, కానీ
మనం వెంటనే ఇంకొకసారి ప్రయత్నిస్తే దానికి ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. ఎక్కువ టైం అవసరం లేదని చంబా అంటోంది. ఒక్క అరగంట మేనేజ్ చేయలేవా? 1 సెకండ్ కూడా కష్టం రణ్వీర్. ఇక్కడికి రావడం అస్సలు కుదరదు. కావాలంటే ఆత్మని బయటికి తీసుకొస్తాను. అది నీ వల్ల ఏ పని కాదు మనోహరి. నేనే అక్కడికి రావాలి. అవకాశం ఉందా లేదా? లేదని చెప్తున్నాను కదా. మీరు మళ్ళీ వస్తే అమర్కి దొరికిపోతారు. అసలే ఇక్కడ బాగి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని సీసీ కెమెరాలా చూస్తుంది. మళ్ళీ ఎప్పుడు వీలవుతుంది? దాన్ని త్వరగా బంధించాలి. ఎప్పుడు వీలవుతుందనేది కన్ఫర్మ్ గా చెప్పలేను. కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు ఇంటికి రావడానికి నేను ఏర్పాటు చేస్తాను. సరే సరే, ఇంకెక్కువ ఆలస్యం చేయకు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆత్మ బయటపడటానికి అవకాశం పెరుగుతుంది. సరే, నేను త్వరగా ప్లాన్ చేస్తానులే. చంబా చెప్పింది అర్థమైంది కదా మనోహరి? ఆత్మను ఎంత త్వరగా బంధిస్తే అంత త్వరగా మనం అనుకున్న పని జరుగుతుంది. నేను ఆ పనిలోనే ఉంటాను. ఏ మాత్రం అవకాశం దొరికినా నీకు ఫోన్ చేస్తాను. మీరు వచ్చేసేయండి. ఉంటాను. అంతా చిత్రవల్లే. అది గనుక నోరు జారకపోయి ఉంటే ఈ బాగి ఇంటికి వచ్చేదే కాదు. అమర్ ఒకవేళ వచ్చినా కూడా నేనేదో ఒకటి చెప్పి పంపించేసేదాన్ని. లాస్ట్ మినిట్లో ప్లాన్ మొత్తం పాడైపోయింది.